తెలంగాణ కమలంలో అంతర్గత కలహాలు మరోసారి తెరపైకి వచ్చాయా? ఇద్దరి నేతల మాటల యుద్ధంపై అధిష్టానం ఎందుకు మౌనంగా ఉంది? వారిద్దరిలో ఎవరిని ఎవరు టార్గెట్ చేస్తున్నారు? ఓ సిద్ధాంతం కలిగిన పార్టీలో మాటల తూటాలు పేలుతుంటే అధినేతలు ఏం చేస్తున్నారు? ఈటెల రాజేందర్ బండి సంజయ్ మధ్య వార్. ఈటెల వర్గీయులను సంజయ్ టార్గెట్ చేశారని కామెంట్స్. బండి సంజయ్ పేరు ప్రస్తావించకుండా వార్నింగ్. కోవర్టులపై హైకమాండ్ కు ఫిర్యాదు చేయాలని ఈటెల నిర్ణయం. మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్ కు కేంద్ర మంత్రి బండి సంజయ్ కు మధ్య ఏదో తేడా వచ్చినట్లు కనిపిస్తుంది. ఇద్దరి నేతల మధ్య ఆధిపత్య పోరు నడుస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఇటీవల ఈటెల రాజేందర్ చేసిన మాటలతో నేరుగా బండి సంజయ్ పైనే ఆరోపణలు చేసినట్లు స్పష్టంగా కనపడుతుంది. కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడిగా బండి సంజయ్, మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యుడిగా ఈటెల రాజేందర్ 2024లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో గెలిచారు. అయితే ఇద్దరు బీసీ సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో కేంద్రంలో అధికారంలోకి రావడంతో మంత్రి పదవి ఇద్దరూ ఆసక్తి చూపారు. కానీ చివరకు ఆర్ఎస్ఎస్ నేపథ్యం ఉన్న బండి సంజయ్కే కేంద్ర మంత్రి పదవి లభించింది. అదే సమయంలో కేంద్ర మంత్రి పదవి రాకపోయినా కనీసం రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పదవి వస్తుందేమోనని ఈటెల రాజేందర్ చూశారు. 2023 ఎన్నికలకు ముందు బీజేపీలో ఈటెల రాజేందర్ చేరారు. అయితే ఆయన నక్సల్స్ ఉద్యమం నుంచి తెలంగాణ ఉద్యమంలోకి, తర్వాత బీఆర్ఎస్లోకి, అనంతరం బీజేపీలోకి వచ్చారు. బీజేపీ సిద్ధాంతాలకు ఈటెల గతానికి సంబంధమే లేదు. అందుకే ఈటెల రాజేందర్కు పదవి లభించలేదన్నది పార్టీ వర్గాల నుంచి వినిపిస్తున్న టాక్. తనకు రాష్ట్ర అధ్యక్ష పదవి రాకపోవడానికి బండి సంజయ్ ప్రధాన కారణమని ఈటెల రాజేందర్ నమ్ముతున్నారు. అంతేకాకుండా తాను ప్రాతినిధ్యం వహిస్తున్న కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలోని హుజూరాబాద్ నియోజకవర్గంలో ఈటెల అనుచరులకు కూడా పదవులు అందకుండా బండి సంజయ్ చేస్తున్నారని ఈటెల రాజేందర్ అనుమానిస్తున్నారు. ఇక ఇటీవల ఈటెల ప్రధాన అనుచరుడు హుజూరాబాద్ బీజేపీ నేత రాజీనామా చేయడం వెనుక ఈటెల హస్తం ఉందని కూడా తెలుస్తుంది. అందుకే ఈటెల నేరుగా బండి సంజయ్ పేరును ప్రస్తావించకపోయినా ఆయనకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినట్లు అర్థమవుతుంది. అంతేకాదు హైదరాబాద్లో హుజూరాబాద్ నియోజకవర్గం నుంచి వచ్చిన కార్యకర్తలతో రోజు ఈటెల రాజేందర్ మాట్లాడుతున్నారు. తనపై కుట్ర జరుగుతుందన్నారు. సోషల్ మీడియాలో తనపై దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. కోవర్టుల వల్లే ఇది జరుగుతుందని, దీనిపై తాను హైకమాండ్ కు ఫిర్యాదు చేస్తానని కూడా చెప్పారు. అంతేకాదు తాను బీజేపీలోకి వచ్చిన తర్వాతనే మొన్న జరిగిన పార్లమెంట్ నియోజకవర్గం ఎన్నికల్లో 50,000 మెజార్టీ బీజేపీకి వచ్చిందని ఈటెల రాజేందర్ గుర్తు చేశారు. తాను వచ్చిన తర్వాత, తాను రాకముందు ఎంత మెజార్టీ వచ్చిందో తెలుసుకోవాలన్నారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో సర్పంచులకు బీఫారాలు అవసరం లేదని, మనోళ్లను పోటీకి నిలబెడదామని ఈటెల రాజేందర్ అనడంతో ఇక వార్ వీధుల్లోకి వచ్చినట్లయిందన్న కామెంట్స్ వినబడుతున్నాయి. తెలంగాణ బీజేపీలో వర్గపోరు కొత్తేమీ కాదు. గతంలోనూ ఈటెల, బండి సంజయ్ మధ్య విభేదాలు ఉన్నాయని సోషల్ మీడియాలో ప్రచారం జరిగినప్పటికీ ఈటెల 2024లో ఈ విషయాన్ని ఖండించారు. బండి సంజయ్తో తనకు ఎలాంటి విభేదాలు లేవని, కొందరు చేస్తున్న దుష్ప్రచారం మాత్రమేనని ఆయన స్పష్టం చేశారు. అయితే తాజా వ్యాఖ్యలు ఈ ఖండనను ప్రశ్నార్థకం చేస్తున్నాయి. బీజేపీ అధిష్టానం ఈ వివాదంపై ఎలా స్పందిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.